దాత్రి టీవీలో మీ పర్సనల్ ఇంటర్వ్యూ కోసం, వ్యాపార ప్రకటనల కోసం ఈ నెంబర్కి సంప్రదించండి. మీరు న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ ఏ విధంగా చేసుకున్నారు? ఇప్పుడు డిఫరెన్స్ అంటే ఏముందంటారు? నేనేదో పెద్ద పతితిలాగా పోటుగత్తిలాగా కబుర్లేని చెప్పను. నేను ఒక నిమిళీకృతమైన ఒక క్రీచర్ అనుకో. ఓకే, సో చిన్నప్పటి నుంచి భజనలకు తీసుకెళ్లి అయ్యప్ప స్వామి గొల్లపూడి గుళ్ళో భజన ఉంటుంది ప్రతి న్యూ ఇయర్ కి, లేకపోతే మా ఇంటి వెనకాల సందులో పెద్ద భజన పడి పూజ ఉండేది. సో నా అలవాటు 23 ఏళ్ళు ఓన్లీ స్పిరిచువల్ గా న్యూ ఇయర్ ని సెలబ్రేట్ చేసుకోవడం తల్లిదండ్రుల దగ్గర ఉన్నన్ని రోజులు. యుఎస్ వెళ్ళిన తర్వాత ఇంకా తప్పదు, పాశ్చాత్య దేశంలో పార్టీలు, నాకు విసుగొచ్చేది వెళ్ళి పడుకునేదాన్ని నేను. మా ఎక్స్ హస్బెండ్ అదేంటి అలా పడుకుంటా అనేవాడు. అలవాట్లేదు. సరే డివోర్స్ ఇచ్చి ఇండియాకి వచ్చిన తర్వాత అందరూ ఇలా చేస్తున్నారు, మనం కూడా చెయ్యాలి, పార్టీ చేయాలని పబ్కి వెళ్ళిన రోజులు ఉన్నాయి. సో ఆ పబ్లో కూడా నాకు కూర్చొని అంత సౌండ్ వస్తున్నా ధ్యానం చేసుకున్నా నేను ఒక 2-3 ఏళ్ళు. సో అలా స్లోగా సాధన మీద మక్కువ పెరిగింది నాకు. సో నేను పార్టీ చేయలేదు అని చెప్పను, పబ్లిక్ వెళ్ళలేదు అని చెప్పను, ఎంజాయ్ చేయలేదు అని చెప్పను. బట్ డిఫరెన్స్ అనేది మీకు అర్థమైంది దానికి దీనికి. అలా ఉండి నెక్స్ట్ డే నిద్రపోకుండా ఎనర్జీ అంతా ఎగ్జాస్ట్ అయిపోయి అసలు ఎందుకు వెళ్ళాను పార్టీకి, దానివల్ల ఏం ఉపయోగం వచ్చిందంటే గొంతు పోయింది, జ్వరం వచ్చింది ఆ చలికి. బట్ వెన్ ఐ లుక్డ్ బ్యాక్, ఆ ఎంటర్టైన్మెంట్ కన్నా నేను చిన్నప్పుడు మమ్మీ వాళ్ళతో ఉన్నప్పుడు ధ్యానం చేసుకోవడం, రాబోయే కాలంలో జరగబోయే రాసుకుంటా నేను. అండ్ ఇప్పుడు రిజల్యూషన్స్ అని పెద్ద పెద్ద పేర్లు పెట్టారు, కానీ నాకు ఇలా ఉండాలి, నేను ఇలా ఉంటాను, ధ్యానం చేసి రాసుకునే చాలా వరకు జరిగాయి. నాకు ఇలాగ పెళ్ళవబోతుంది, డివోర్స్ అవుతుంది అని చెప్పి 2006లో రాసుకున్నా, అలాగే జరిగింది. సో అది నేను మిస్ అయ్యా బాగా. ఎంజాయ్ చేశాను, ఎంటర్టైన్మెంట్ పొందాను, బట్ అందులో ఎగ్జాస్షన్, విపరీతమైన నొప్పులు, లేకపోతే తలకాయ నొప్పి, బాధ వచ్చాయి. ఎప్పుడైతే నేను కూర్చొని ధ్యానం చేసుకొని కాస్త భగవంతుడితో ఎవ్వరూ లేకుండా నాకు నేను కనెక్ట్ అయ్యాను, నాకు జరగబోయే తెలిసి అట్లీస్ట్ మెంటల్గా ప్రిపేర్ అవుతున్నాను. సో అది నా పద్ధతి. అండ్ చాలామంది రకరకాలుగా ఎంజాయ్ చేస్తారు. ఎండ్ ఆఫ్ ద డే నేను చెప్పేది ఏంటంటే, ఎంటర్టైన్మెంట్ అనేది ఎగ్జాస్షన్ అవ్వకూడదు. మనం చేసే ప్రతి కార్యక్రమంలోనూ మన పంచేంద్రియాల నుంచి ఎనర్జీ లీక్ అవుతూ ఉంటుంది. కళ్ళు ఎక్కువ చూస్తే కళ్ళలోంచి ప్రాణశక్తి వెళ్ళిపోతుంది, ఎక్కువ వింటే చెవులోంచి వెళ్ళిపోతుంది. సో ఇది మనకి తెలీదు. మన ప్రాణశక్తి విలువలు తగ్గిపోయినప్పుడు మనిషి నిద్రపోతాడు అండ్ ఎనర్జీ ఉండదు, బుర్ర ఆలోచించదు. సో అలాంటి ఎంటర్టైన్మెంట్ బాగుంటుందా కొత్త సంవత్సరం మొదలు పెట్టేటప్పుడు, లేదా ఇంకా కొత్తగా ఎనర్జెటిక్గా? నేను అది కొంతమంది తాగితే రావచ్చు, కొంతమంది ఫ్రెండ్స్తో ఉంటే రావచ్చు. సో అది మీరు రీడిఫైన్ చేసుకోవాలి, అంతేగాని ఇలా ధ్యానం చేస్తేనే వస్తుందని నేను చెప్పాను. నాకు అది అందులో కిక్ ఉంది, మీకు అది నచ్చింది. నాకు రిజల్ట్ ఇంపార్టెంట్. ఎండ్ ఆఫ్ ద డే నాకు ఎనర్జెటిక్ గా ఉండాలి, పాజిటివ్ గా ఉండాలి. పోయిన సంవత్సరం నేను 9కి స్విచ్ ఆఫ్ చేసి పడుకున్నాను. అండ్ January 1 ఒక 6 మీటింగ్స్ చేశాను. ఈ సంవత్సరం మొత్తం యుఎస్ వెళ్ళాను, కంపెనీ పెట్టాను. సో నాకు ఆ ఫస్ట్ డే చేసింది సెంటిమెంటల్ గా వర్కౌట్ అయింది, అవుతుంది ప్రతిసారి. నేను January 1 ఎందుకంటే భూమి 365 degrees 365 days తిరిగిన తర్వాత ఒక కొత్త యాక్సిస్ లోకి వెళ్ళదు, ఒక పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది. ఆ మూమెంట్ లో మనం ఏం చేస్తామో ఆటోమేటిక్ గా మైండ్ ఫ్రీక్వెన్సీ సెట్ అవుతుంది. నార్మల్ గా అంటారు కదా, న్యూ ఇయర్ రోజు మనం ఏదైనా ఒక పని అనుకుంటే ఇయర్ మొత్తం అదే జరుగుతుంది అని అంటూ ఉంటారు. సో యూనివర్సల్ నుంచి వచ్చే వైబ్రేషన్స్, భూమి తిరిగే యాక్సిస్, ఇట్స్ అ ఫిజిక్స్ ఆల్సో ఇన్వాల్వ్డ్. ఇట్స్ నాట్ జస్ట్ ఇంటెన్షన్. రిజల్యూషన్ అనేది మనం ఒక కొత్త యాక్సెస్లోకి వెళ్ళినప్పుడు ఒక కొత్త మైండ్ సెట్ అనేది మన ఫ్రీక్వెన్సీ. భూమితో పాటు ఇన్ని వేల సార్లు మనం తిరుగుతున్నాం, ఇప్పుడు స్టాగ్నెంట్ ఉన్నాం అంతే, విపరీతంగా తిరుగుతున్నాం. యాక్చువల్గా బయట నుంచి చూస్తే భూమి బయట నుంచి మనం కూడా జిబ్ 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 అని తిరుగుతున్నాం, ఆ ఫ్రీక్వెన్సీలో తిరుగుతున్నాం. సో మనకు కూడా ఫ్రీక్వెన్సీ మారుతుంది కదా. నేను ఏది మొండిగాను ధ్యానం చేస్తే అని మాట్లాడినా, ప్రాపర్ ఎంఎస్సీ కంప్యూటర్స్ అండ్ గ్రాడ్యుయేట్ ఆఫ్ లాజిక్ లేకుండా ఏది తుమ్మిడిగా నమ్మను నేను. ఎండ్ ఆఫ్ ద డే రిజల్ట్స్ రావాలి. సో మీకు ఒక మంచి ఫ్రెండ్తో టైం స్పెండ్ చేస్తే, కబుర్లు చెప్పుకుంటే ఆ కిక్ వస్తుందా? బాగా తాగితే వస్తుందా? విపరీతంగా తాగండి, తాగి పడిపోండి, పర్లేదు. నెక్స్ట్ డే నిద్ర లేచి ఆ కిక్ రావాలి, ఆ పాజిటివ్ ఫ్రీక్వెన్సీలో ఉండాలి. సో ఇది తప్పు అది ఒప్పు అని చెప్పండి యామిని. ఏది చేస్తే నీకు బాగుందో అది నచ్చిద్దో అదే పని అంటారు, అంతే. సో లాస్ట్ అండ్ ఫైనల్ గా మా దాత్రి ప్రేక్షకులకి హ్యాపీ న్యూ ఇయర్ విష్. ధాత్రి ప్రేక్షకుల అందరికీ, ధాత్రి టీమ్ నుంచి ద ఎంటైర్ కమ్యూనిటీ ఆఫ్ ఫాలోవర్స్కి మనస్ఫూర్తిగా నూతన సంవత్సర శుభాకాంక్షలు. అండ్ 2025 అద్భుతంగా మీరు అనుకున్నవన్నీ మనసులో అలా అనుకోగానే టకటకా జరిగిపోవాలని మా ప్రేక్షకులందరికీ కోరుకుంటూ, అండ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. డెఫినెట్గా
మీ వ్యతిరేకాలు అవనివ్వండి, సానుకూలత అవనివ్వండి, కింద కామెంట్స్లో తెలియజేయండి. ఎలాంటివైనా మనస్ఫూర్తిగా ఆహ్వానించండి. మిమ్మల్ని అలరించడానికి ఇంకా మంచి మంచి ప్రోగ్రామ్ నెక్స్ట్ ఇయర్లో చేస్తాం. ఏమంటావు యామిని? అంతే. అంతేనా? ముందుగా మీకు కూడా హ్యాపీ న్యూ ఇయర్. థ్యాంక్ యూ సో అండ్ నా దృష్టిలో సంక్రాంతి తెలుగు వారి ఆడపిల్లగా Ah. సో ఇదొక ఫ్రీక్వెన్సీ షిఫ్ట్ అంటాను. సో ఒక మెంటల్గా, ఫిజికల్గా, ఎమోషనల్గా ఒక 13-14 తారీఖు రావడానికి స్లోగా అలా షిఫ్ట్ అవుతూ టక్కుమని అలాగా సంక్రాంతికి వచ్చేస్తుంది. అంతే. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.